వేసవి కాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలు ఎండిపోతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మారంపల్లి పోచయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మారంపల్లి పోచయ్య అనే రైతుకు చెందిన 2 ఎకరాల పంట పొలం పశువులకు మేతగా మారింది. వేసిన పంట ఎండిపోవడంతో పశువులను మేపుతూ రైతు మారంపల్లి పోచయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చేతికి పంట వచ్చే సమయంలో బోరు ఎండిపోవడంతో ఇప్పటికే 2 ఎకరాలు ఎండిపోయిందని, మిగిలిన పంట సైతం ఎండిపోయే పరిస్థితి ఉందని వాపోయాడు. ఎల్లంపల్లి కాలువ ద్వారా నాగరం చెరువు నింపినట్లయితే భూగర్భ జలాలు అడుగంటేవి కావని దయచేసి ప్రభుత్వం స్పందించి ఎల్లంపల్లి ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. నీళ్లు లేక ఇక పొలం ఎండిపోతే 2 ఎకరాల పొలం ఎండిపోతే ఎట్లా మేపుతున్నా ఇక ఆవుల కట్టేసినా ఏం చేయాలి మరి? ఇక ఆ పరిస్థితి ఉన్నది. లేక నీళ్లు లేవు, కలిగొడ చెరువు నీళ్లు తీసేసిర్రు, మళ్ళా ఈ కాలువ నీళ్ళు ఇడుచులు లేదు. రైతులకు ఎట్లాగూ పొలాలు ఎండిపోతాయి, కలిగొడ చెరువు ఇంత ఉంటే ఆధీనమే. ఇక ప్రభుత్వం ఎట్లా అయినా ప్రజల్ని ఆదుకోవాలి. రైతుల గోసవిడు ఇక పొలాలు ఇట్లా ఎండిపోయినాయి. ఎంతకైనా నాదే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆటకి ఇట్లా అయితేనే బోర్లు మన్ను మచ్చడం, కాలువ నీళ్ళు ఇడిచినా కానీ ఇంత ఆధీనంగా నీళ్లు చేపు బాయిలు బీలు బోర్లు అన్నీ వచ్చేసినాయి. ఎటువంటి గవర్నమెంట్ కాలువ నీళ్ళు ఇడవాలి, రైతుల్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఈగిడతాం అగిడతాం, ఆడ కాలువ దౌడు ఈడ కాలువ దౌడు అవి పెంటింగుల్లో ఉండు. ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళకి వచ్చింది. ఈ రుద్రంగి ఎడారి భూమిగా ఉన్నది. ఇక దీన్ని ఆదుకునే నాదులు లేడు. దీనికి ఎటువంటి ప్రభుత్వం ఏదన్నా స్పందించి పని చేసి పెట్టాలి. నీళ్ళు వచ్చే ధరణ వేయాలి. ఏది కలిగొడ చెరువు కూడా వచ్చేది పని చేసి నీళ్లు ఆగేటట్టు చూస్తేనే రైతులకు ప్రతి వాళ్ళకి ఇప్పుడు కొచ్చగుట్ట కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ అది భూమి డౌన్లో ఉండి అటే నీళ్ళు పోతాయి కాబట్టి ఆ నీళ్లు మొత్తం తీసేటట్ల నీళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి. ఎంత పెట్టి గవర్నమెంట్ ఆదుకోవాలి.